ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ మనసులో ఉన్నటువంటి బాధను అంతా కూడా అర్థం చేసుకున్నాను. నేను చెప్పేటటువంటి ఈ మాటలు విను. నీ బంధాన్ని కలిపేటటువంటి ఒక మార్గాన్ని నీకు చూపుతున్నాను. ఈ అద్భుతాన్ని నీకు మాత్రమే కలిగిస్తున్నాను అని చెప్పి ఈరోజు అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని మనకు అయితే తెలియజేయబోతున్నారండి. ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మవారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు ఎలా తెలియజేస్తున్నారు అంటే, ఇతరులలో పూర్వం మనకు గల రుణానుబంధాలు తీర్చుకోగలిగేటటువంటి ఈ జన్మలో భార్యగానో భర్తగానో సంతానంగా తల్లిగా తండ్రిగా మిత్రుల్లా అలాగే కొన్ని జంతువుల్లా ఇలా ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక బంధముగా తారసపడుతూ ఉంటారు. మనకు ఎవరో ఒకరు అయితే ఆ ఇచ్చిపుచ్చుకునేటటువంటి రుణాలు తీరగానే ప్రతి ఒక్కరూ కూడా దూరమైపోతారు, అలాగే మరణించడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితేనే మనకు మన మనసులో ఉండేటటువంటివి, అంటే మన మనసులో ఏదైతే దుఃఖం ఉందో, ఎవరైతే దూరం అయ్యారో వారి పట్ల మనకు ఉండేటటువంటి ప్రేమ కానీ ఇంకా ఏవైనా అయ్యొచ్చు, ఈ విషయాన్ని అయితే ఒక చక్కని సందేశం ద్వారా అమ్మవారు మనకు అయితే ఇలా తెలియజేయబోతున్నారండి. మనం పూర్వజన్మలో ఒకరి నుండి ఉచితంగా ధనం కానీ వస్తువులు కానీ తీసుకున్న లేదా ఉచితంగా సేవ చేయించుకున్న ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన యొక్క సంపాదనలో అలాగే మన సంపాదనతో పోషించేటటువంటి భార్యగా కానీ భర్తగా కానీ సంతానంగా కానీ మనతో సేవ చేయించుకునేవారు అలాగే ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు మనకు ఎదురవుతూనే ఉంటారు. ద్వేషం కూడా ఒక బంధమే అని తెలుసుకోవాలి. పూర్వజన్మలోని మన మీద పగ అంటే ఏదైనా పగ తీర్చుకోవడానికి ఏదైనా హింసించే యజమానిగా కానీ సంతానంగా ఈ జన్మలో వారు కలుగుతారు. అలాగే ఏదైనా మీరు చేసిన అపకారానికి వారు తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగా దాయాదులుగా ఏదో ఒక రకంగా అపకారం చేసేవారు కూడా మనకు ఎదురవుతూ ఉంటారన్నమాట. ఇక మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగా అలాగే ఇక ఎవరైనా శ్రేయోభిలాషులుగా మనకు కలుగుతారు. మరికొందరు ఉదాహరణగా ఒక చోట జరిగినటువంటి కథ ఇప్పుడు మనం మీకు తెలియజేయబోతున్నామండి. చాలా అద్భుతమైనటువంటి కథ. కొల్లూరులోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునేటటువంటి ఒక కుంటి బిచ్చగాడు 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గుడి ప్రక్కనే బిచ్చం అడుక్కుంటూ ఉండేవారు నిత్యం కూడా. ఈ వృత్తిలో అతనికి నెలకు 10,000కు పైనే సంపాదించేవాడు. కానీ తన సౌకర్యమైనటువంటి జీవితం గడిపితే బిచ్చం వేయరు అని చెప్పి సాధారణ జీవితం గడుపుతూ రోడ్డు పక్కన ఎవరో ఒకరి పంచన పడుకుంటూ మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టేటటువంటి ఉచిత భోజనాన్ని తింటూ చినిగిన దుస్తువులు ధరిస్తూ ఉండేవాడట. ఇక తన సంపాదనతో 2 కొడుకులను MBBS చదివించి ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. పూర్వజన్మలో ఇతను 2 వ్యక్తుల దగ్గర డబ్బును తీసుకొని వారు చాలా బాధలో ఉన్నప్పుడు అతను ఇవ్వగలిగితే స్థితిలో ఉండి కూడా వారికి ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ ఉన్నప్పటికీను తాను బాధలను పడుతూ కూడా వారిని చదివిస్తూ వారి యొక్క రుణాన్ని మాత్రమే ఇతను తీర్చుకుంటున్నాడు. అంతేకాక మనకి తెలిసి తెలియక చేసేటటువంటి చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయి అని మనకు చెప్పి నిరూపించేటటువంటి ఒక చక్కని కథ ఇప్పుడు మళ్ళీ ఇంకోటికి తీసుకుందాం. ఒకసారి సత్యసాయి బాబా వసతి చేసేటటువంటి అతిథి గృహం బయట ఉన్నటువంటి ఒక చెత్త కుండీలో తిని పారేసినటువంటి ఇస్తరాకుల కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోటీ పడుతూ ఉన్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని ఇలా అడిగారట, స్వామి, ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. ఈ పిల్లలు అంతా కూడా తన గత జన్మలో ఆహార పదార్థాలు అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం
పరితపిస్తున్నారు అని స్వామివారు జవాబు ఇచ్చారట. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. అలాగే ఎటువంటి వనరులను దుర్వినియోగం చేసినా దాని యొక్క ఫలితాన్ని మాత్రం తప్పక అనుభవించక తప్పదు అని చెబుతూ స్వామి, అలాగే వారు శ్రీ విద్యా ప్రకాశానంద స్వామివారు బందరుకు వెళుతూ అతని యొక్క గురువు శ్రీ మలయాళ స్వామివారి అనుమతిని తీసుకొని వెళతారు అన్నమాట. ఆయనను వెనక్కి పిలిచి మరి నీ చేతి సంచి ఏది అని అడుగుతారు. అప్పుడు అతను ప్రక్కన ఉన్న మిత్రుడి చేతిలో ఉంది అని జవాబు ఇస్తారు. అప్పుడు మలయాళ స్వామివారు, నీవు మోయగలిగి ఉండి కూడా ఈ జన్మలో కూడా నీ మిత్రుడి చేత సంచిని మోయిస్తే వచ్చేటటువంటి జన్మలో నీవు ఆయన యొక్క బియ్యం బస్తాను మోయక తప్పదు అని చెబుతారట. ఇలాంటివి అన్నీ కూడా మనం తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, లేదంటే మర్యాదకో, లేదంటే కృతజ్ఞతకో, గౌరవంతోనో, లేదా మరి ఏదైనా ఇతర కారణాలతో ఉచితంగా స్వీకరించేటటువంటివి అన్నీ కూడా కర్మబంధాలను జనన మరణాల చక్రంలో మనల్ని బంధిస్తాయి. అలాగే కొత్త వారి నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మనం పెట్టెలాంటి వస్తువులను మోయించడం వంటివి, ప్రక్కవారు షాపులకు వెళ్తుంటే పలానా కావాలి అని తీసుకొని అటువంటివి తీసుకురండి అనేసి చెప్పడం, అంటే మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి తప్పు లేదండి. మనం వెళ్ళగలిగేటటువంటి స్థితిలో ఉన్నా కూడా పక్కన వారి ద్వారా ఏదో ఒక పని చేయించుకోవడం ఇలాంటి సందర్భాల్లో మంచిది కాదనే చెప్పాలి. అనేక మంది సేవలను మనం ఉచితంగా తీసుకున్న వారిమి అవుతాము. ఇలాంటివి అన్నీ కూడా కర్మబంధాలే అవుతాయి. ఇలాంటివి అన్నీ కూడా తెలిసి చేసినా తెలియకపోయే చేసిన మన జీవితంలో చేసేటటువంటివి అన్నీ కూడా కొన్ని వేల కొద్ది కర్మబంధాల్లో మనం చిక్కుకుపోతూ ఉంటాం బిడ్డ. 6 అడుగుల త్రాచుపాము విషం కూడా ఎంత ప్రమాదకరమో, అలాగే 6 అంగుళాలు ఉన్న త్రాచుపాము విషం కూడా అంతే ప్రమాదం ఉంటుంది కదా. అదేవిధంగా నీ కర్మఫలం ఎంత చిన్నది అయినా కూడా దాని ఫలితం అనేది దానికి ఉండే తీరుతుంది, అంతే తప్ప అది ఎటువంటి మాయ కాదు. కాబట్టి అలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల నీవు గత జన్మలో ఎన్నో కర్మలను చేసుకున్నావు. కాబట్టి ఈ జన్మలో కొన్ని బాధలను, శిక్షలను నీవు అనుభవిస్తున్నావు. అలాగే నీ మనసులో నిలుపుకోలేనటువంటి బాధ, గుండెల్లో ఎక్కువగా పట్టి పీడిస్తున్నటువంటి ఆ బాధ నుండి నిన్ను నేను కాపాడుతాను. అలాగే నీవు చేసుకున్నటువంటి పెద్ద కర్మలను సైతం నీ తుట్టిలో తప్పిపోయేటటువంటి చిన్న సమస్యగా నీకు నేను మిగులుస్తాను అనేసి అమ్మవారు అయితే మనకు భరోసా ఇస్తున్నారండి. అలాగే ఇటువంటివి మనం కర్మ ఫలితాలను తగ్గించుకోవాలి అంటే కేవలం ఈ జన్మలో దైవారాధన ముఖ్యం. మనం ఎంత దైవారాధన చేస్తామో అంతకు 10 రెట్లు భగవంతుడు తప్పకుండా అంతే ఫలితాన్ని ఇస్తాడు. అలాగే వాటితో పాటు మొదలు అయ్యేటటువంటివి, మనకు ఉన్నటువంటి మన చుట్టూ ఏర్పడేటటువంటి ఈ బంధాలు, అలాగే మన చుట్టూ మనతో ఉండేటటువంటి బంధాలు కూడా మన పూర్వజన్మలో, అలాగే మనకు ఈ జన్మలో మన బంధాలు మన వద్దకు రావాలి అంటే రాసిపెట్టి ఉండడం వల్ల ఆ బంధాలు మనకు రావడం అని కానీ, లేదా నీ నుండి దూరం అవ్వడం కానీ, ఇలా మన నుండి దూరం అవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటివి అంటే మన జీవితంలో ముడిపడి లేదు అని చెప్పి రాసిపెట్టి ఉండి జరగడం అసాధ్యమండి. కాబట్టి అలాంటి బంధం దూరమైనప్పుడు మనసు కొంచెం బాధగానే ఉంటుంది, కానీ మనకు అంతే ప్రాప్తం ఉంది అనేసి మనం ధైర్యం చెప్పుకుంటూ, మనమే ధైర్యం చెప్పుకుంటూ, అలాగే భగవంతుని యొక్క పాదాల వద్దకు ఉన్నటువంటి సమస్యలను ఆయనకు సమర్పించుకోవడం తప్ప మనకు చేయవలసింది ఏమీ కూడా లేదు. ఇక అది మన వద్దకు రావాలి అంటే ఒక్కసారి దూరమైనా కూడా తప్పకుండా మన వద్దకు చేరాలి అని రాసిపెట్టి ఉంటే తప్పకుండా మనకు చేరే తీరుతుంది. దాన్ని తప్పించడం ఎవరి తరం కాదు అనే చెప్పాలి. అలాగే అది మన నుండి మన వద్దకు రావడం అంటూ కుదరదు అని ఉంటే అది చేరకపోవచ్చు. కాబట్టి అటువంటి బంధాల కోసం, దూరమైనటువంటి బంధాల కోసం వారు తిరిగి వస్తారు రారు అని చెప్పి ఆలోచనతో మీరు సతమతం అవుతూ లేనిపోని ఆలోచనలు చేస్తూ మీరు కృంగిపోవడం తప్ప ఏమీ ఉండదు.
కాబట్టి మీ జీవితంలోకి రావాలి అంటే తప్పక నీకు చేరుతుంది. అలాంటి వాటి గురించి గుండెల్లో వారిపై ఉన్నటువంటి అంటే గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఆ బాధలు అంతా కూడా బయటకు పంపించి అంటే ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మీరు ఏర్పరచుకోగలిగితే జరిగేది ఏదో మీకు జరుగుతుంది. అంతా కూడా అమ్మవారు పెట్టినటువంటి భిక్ష అనుకుంటే అమ్మవారు మనకు ఇవ్వాలి అంటే తప్పకుండా ఇస్తారు. ఇచ్చేటటువంటి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని సంతోషంగా ఉండండి అని చెప్పి అమ్మవారు అయితే ఈ చక్కని సందేశాన్ని ఇలా మనకు తెలియజేశారు అండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.